పెద్దపల్లిలో బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ బాలుడు ఉంటున్నట్లు గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు అక్కడ బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది. పక్కా ప్లాన్ తోనే వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూడ్డంతో బాలికపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితిలో బతకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ తో వెళ్లాడు బాలుడు. అంతా ఓ పేపర్ పై రాసి పెట్టుకుని దాన్నే అమలు చేశాడు. బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సహస్ర మర్డర్ జరిగిన రోజే సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు. పోలీసుల విచారణలో తొలుత బాలుడు పొంతలనేని సమాధానాలు చెప్పాడు. క్రికెట్ ఆడుకునేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవరూ లేని సమయంపై ఆరా తీయడం, ఎవరికి కనబడకుండా ఇంట్లోకి ఎలా వెళ్లాలి అనే దానిపై లెక్కలు వేయడం అన్నీ చేశాడు. ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం, వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకెళ్లడం, ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చేయాలో ప్లాన్ గీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం, 15 ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ వేశాడు. అంటే వస్తారు, ఆడుకుంటారు. కింద ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి. మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లోని. నార్మల్గానే ఉండేవాళ్ళ, అంతే ఏం లేకపోతే వస్తే వస్తారు, పిల్లలతో ఆడుకుంటారు కదా అండి. అట్లనే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను, ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించేయాలి. ఎవరినైనా ఆ పిల్లగానే అనే కాదు, ఎవరినైనా బెదిరించేదాన్ని. అంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, నువ్వు పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దని చెప్పేదాన్ని. వాళ్ళు ఇక్కడే ఈ గల్లీలోనే ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుకుంటే పిల్లలందరూ బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడి గురించి అయితే మనకి తెలియదండి. అన్నమో తింటలేదా 3-4 రోజులు 3-4 రోజుల నుంచి అన్నమో తింటలేదా మీరు కూడా అర్థం చేసుకోవాలి. వద్దమ్మా, ఇవన్నీ వద్దమ్మా. ఈ రోజు ఎప్పుడు లాంది ఇప్పుడు
ఏమవుతుంది చెప్పు? బస్సు భయపడి